హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. 7th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. భాష నిత్యం ప్రవహించే స్రవంతి, జీవనదిలా ప్రవహించే గోదావరి, నన్నయ్య కాలం నాటి గోదావరి అయినా అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది అన్నవారు. ఆప్షన్స్: ఎల్లాప్రగడ సుబ్బారావు, గిడుగు రామమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ, అన్నమయ్య. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భాష నిత్యం ప్రవహించే స్రవంతి, జీవనిధిలా ప్రవహించే గోదావరి, నన్నయ్య కాలం నాటి గోదావరి అయినా అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది అన్నవారెవరు? ఆన్సర్ గిడుగు రామమూర్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. దేశభక్తి పాఠంలో గుణవంతుని పిల్లలకు వారి పేర్ల గొప్పతనాన్ని వివరించినది. ఆప్షన్స్: రాజశేఖర్, గుణశేఖర్, చంద్రశేఖర్, మణిశంకర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దేశభక్తి పాఠంలో గుణవంతుని పిల్లలకు వారి పేర్ల గొప్పతనాన్ని వివరించినది ఎవరు? ఆన్సర్ చంద్రశేఖర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కలువ కొలను సదానంద రచించిన ఏ కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆప్షన్స్: నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, విందు భోజనం, పిల్లల కథలు, నీతి కథా మంజరి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కలువ కొలను సదానంద రచించిన ఏ కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్: నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షరం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్స్: పద కవిత, స్వగతం, వచన కవిత, శతకం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్షరం పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆన్సర్: వచన కవిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధనమే మైత్రినిం దెచ్చును, ధనమే వైరమును దెచ్చును. ఈ పద్యం ఏ శతకం నుంచి గ్రహించారు? ఆప్షన్స్: నగజా శతకం, హితోక్తి శతకం, ఆంధ్రపుత్ర శతకం, గువ్వల చెన్న శతకం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధనమే మైత్రినిం దెచ్చును, ధనమే వైరమును దెచ్చును. ఈ పద్యం ఏ శతకం నుంచి గ్రహించారు? ఆన్సర్: గువ్వల చెన్న శతకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిన్ని శిశువు పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: నైతిక విలువలు పెంచడం, సహానుభూతి, శైశవ వర్ణన, మానవ స్వభావం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిన్ని శిశువు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్: శైశవ వర్ణన. నెక్స్ట్ బిట్ చూద్దాం. గములు పదం యొక్క అర్థం. ఆప్షన్స్: సమూహాలు, గుంపులు, చర్చలు, 1 మరియు 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గములు పదం యొక్క అర్థం. ఆన్సర్: 1 మరియు 2. సమూహాలు, గుంపులు. గములు అంటే సమూహాలు, గుంపులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిభ పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్: నవము, నెపము, నెబము, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నిభ పదం యొక్క వికృతి పదం. ఆన్సర్: నెపము. నెక్స్ట్ బిట్ చూద్దాం. నగజా శతకం రచయిత. ఆప్షన్స్: చుక్కా కోటి వీరభద్రమ్మ, పక్కి అప్పల నర్సయ్య, గద్దల శామ్యూల్, ఏనుగు లక్ష్మణ కవి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నగజా శతకం రచయిత. ఆన్సర్: చుక్కా కోటి వీరభద్రమ్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మర్రి చెట్టు పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్: రావి నూతల ప్రేమకిషోర్, కలువ కొలను సదానంద, తాళపాక అన్నమయ్య, త్రిపురనేని గోపీచంద్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మర్రి చెట్టు పాఠ్యాంశ రచయిత. ఆన్సర్: త్రిపురనేని గోపీచంద్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆచరించి చూపాలి అనే కథలో గురువుగారి పేరు. ఆప్షన్స్: రామకృష్ణ పరమహంస, సుబ్రహ్మణ్యం, విశ్వనాథం, కృష్ణమూర్తి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆచరించి చూపాలి అనే కథలో గురువుగారి పేరు.
ఆన్సర్ రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ బిట్ చూద్దాం. త్రిపురనేని గోపీచంద్ రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆప్షన్స్ తండ్రులు కొడుకులు, మాకున్నాయి స్వగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. త్రిపురనేని గోపీచంద్ రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. నెక్స్ట్ బిట్ చూద్దాం. టెట్రాసైక్లిన్ కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్స్ గిడుగు రామమూర్తి, హెన్రీ మోరిస్, గ్రహం బెల్, ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. టెట్రాసైక్లిన్ కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ప్రధాన ఉద్దేశంగా గల పాఠ్యాంశం. ఆప్షన్స్ హితోక్తులు, ప్రియమిత్రునికి, పద్య పరిమళం, స్ఫూర్తి ప్రదాతలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ప్రధాన ఉద్దేశంగా గల పాఠ్యాంశం. ఆన్సర్ పద్య పరిమళం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాయాకంబళి పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, కలువ కొలను సదానంద, గిడుగు రామమూర్తి, రావి నూతల ప్రేమకిషోర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాయాకంబళి పాఠ్యాంశ రచయిత. ఆన్సర్ కలువ కొలను సదానంద. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను కానీ ఇప్పుడు భరత భూమిలో ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం అన్నది. ఆప్షన్స్ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఎల్లాప్రగడ సుబ్బారావు, తాళ్లపాక అన్నమయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను కానీ ఇప్పుడు భరత భూమిలో ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం అన్నది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద. నెక్స్ట్ బిట్ చూద్దాం. సిరిసిరి మువ్వ శతకం రచించినది. ఆప్షన్స్ కరుణశ్రీ, నార్ల చిరంజీవి, దూర్జటి, శ్రీశ్రీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సిరిసిరి మువ్వ శతకం రచించినది. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ శ్రీశ్రీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. అజమాయిషి, టామీ, కల్లం దిబ్బ, నిసి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం అనేవి ఎవరి రచనలు? ఆప్షన్స్ త్రిపురనేని గోపీచంద్, రావి నూతల ప్రేమకిషోర్, ఎల్లాప్రగడ సుబ్బారావు, తాళ్లపాక అన్నమయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అజమాయిషి, టామీ, కల్లం దిబ్బ, నిసి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం అనేవి ఎవరి రచనలు? ఆన్సర్ రావి నూతల ప్రేమకిషోర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పంకిలం పదం యొక్క అర్థం. ఆప్షన్స్ సంపద, కోరిక, బురద ప్రదేశం, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పంకిలం పదం యొక్క అర్థం. ఆన్సర్ బురద ప్రదేశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. హితోక్తి శతకం రచయిత. ఆప్షన్స్ దూర్జటి, నార్ల చిరంజీవి, గద్దల శామ్యూల్, జెండామాన్ ఇస్మాయిల్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హితోక్తి శతకం రచయిత. ఆన్సర్ గద్దల శామ్యూల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మర్రి చెట్టు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ నైతిక విలువలు, మానవీయ విలువలు, సహానుభూతి, మానవ స్వభావం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మర్రి చెట్టు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ సహానుభూతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కుమార శతకం రచయిత. ఆప్షన్స్ నార్ల చిరంజీవి, దూర్జటి, పక్కి అప్పల నరసయ్య, గద్దల శామ్యూల్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కుమార శతకం రచయిత. ఆన్సర్ పక్కి అప్పల నరసయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం.
ప్రతి సంవత్సరం సిరిమానోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్: దసరా తర్వాత వచ్చే మొదటి సోమవారం, దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం, దసరా తర్వాత వచ్చే మొదటి బుధవారం, దసరా తర్వాత వచ్చే మొదటి గురువారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం సిరిమానోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్: దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు పూల శతకం రచయిత. ఆప్షన్స్: కరుణశ్రీ, నార్ల చిరంజీవి, దూర్జటి, తిక్కన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు పూల శతకం రచయిత ఎవరు? ఆన్సర్: నార్ల చిరంజీవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. హంస పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్: హముస, హసము, అంచ, హమము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హంస పదం యొక్క వికృతి పదం. ఆన్సర్: అంచ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగు మా కాంతి వెలుగు అన్నది. ఆప్షన్: స్వామి వివేకానంద, శ్రీశ్రీ, రామకృష్ణ పరమహంస, ఆరుద్ర. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగు మా కాంతి వెలుగు అన్నది. ఆన్సర్: ఆరుద్ర. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు బాల శతకం రచయిత. ఆప్షన్: శ్రీశ్రీ, కరుణశ్రీ, నార్ల చిరంజీవి, తిక్కన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు బాల శతకం రచయిత. ఫ్రెండ్స్, ఇంతకుముందు అడిగినటువంటి బిట్లో తెలుగు పూల శతకం గురించి అడగడం జరిగింది. ఇప్పుడు ఈ బిట్లో తెలుగు బాల శతకం గురించి అడగడం జరిగిందనమాట. రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంతకుముందు అడిగింది తెలుగు పూల శతకం, ఇది తెలుగు బాల శతకం. కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయండి. ఆన్సర్: కరుణశ్రీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పైడిమాంబ మాట వినకుండా యుద్ధానికి వెళ్ళిన విజయరామరాజు ఎవరి చేత వధింపబడ్డాడు? ఆప్షన్స్: ఆనందవర్మ, చండీదత్తుడు, తాండ్ర పాపారాయుడు, ఇంద్రసేనుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పైడిమాంబ మాట వినకుండా యుద్ధానికి వెళ్ళిన విజయరామరాజు ఎవరి చేత వధింపబడ్డాడు? ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: తాండ్ర పాపారాయుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కలువ కొలను సదానందం రచించిన ఏ పిల్లల నవలకు 2010వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య బాలల సాహిత్య అవార్డు లభించింది? ఆప్షన్స్: చల్లని తల్లి, విందు భోజనం, అడవి తల్లి, పిల్లల కథలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కలువ కొలను సదానందం రచించిన ఏ పిల్లల నవలకు 2010వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య బాలల సాహిత్య అవార్డు లభించింది? ఆన్సర్: అడవి తల్లి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిన్ని శిశువు పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్: విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని గోపీచంద్, పిడుగు రామమూర్తి, తాళ్లపాక అన్నమయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిన్ని శిశువు పాఠ్యాంశ రచయిత. ఆన్సర్: తాళ్లపాక అన్నమయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్రపుత్ర శతక రచయిత. ఆప్షన్స్: చుక్కా కోటి వీరభద్రమ్మ, గద్దల శామ్యూల్, జెండామాన్ ఇస్మాయిల్, పక్కి అప్పల నర్సయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రపుత్ర శతకం రచయిత. ఆన్సర్: జెండామాన్ ఇస్మాయిల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, పరాగభూమి అనేవి ఎవరి రచనలు? ఆప్షన్స్: త్రిపురనేని గోపీచంద్, తాళ్లపాక అన్నమయ్య, కలువ కొలను సదానంద, గిడుగు రామమూర్తి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, పరాగభూమి అనేవి ఎవరి రచనలు? ఆన్సర్: కలువ కొలను సదానంద. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాయా కంబళి పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్స్: సహానుభూతి, నైతిక విలువలు పెంచడం, మానవ స్వభావం, మానవీయ విలువలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాయా కంబళి పాఠ్యాంశ ఇతివృత్తం. ఆన్సర్: మానవ స్వభావం. నెక్స్ట్ బిట్ చూద్దాం.
నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది. ఆప్షన్స్ తాళపాక అన్నమయ్య, జామ్దాస్, హెన్రీ మోరిస్, స్వామి వివేకానంద. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది ఎవరు? ఆన్సర్ హెన్రీ మోరిస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షరం పాఠ్యాంశం ఏ కవితా సంకలనం నుంచి గ్రహించారు? ఆప్షన్స్ ఇంకుచుక్క, రెక్కల పుడమి, నలుగురమౌదాం, నిశ్శబ్ద గాయం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్షరం పాఠ్యాంశం ఏ కవితా సంకలనం నుంచి గ్రహించారు? ఆన్సర్ నలుగురమౌదాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మనిషి అనే కథలో గ్రీకు దేశంలో గల ధనవంతుని దగ్గర బానిసగా ఉన్నది ఎవరు? ఆప్షన్స్ ఈసఫ్, జాందస్, నరసయ్య, జోసఫ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మనిషి అనే కథలో గ్రీకు దేశంలో గల ధనవంతుని దగ్గర బానిసగా ఉన్నది ఎవరు? ఆన్సర్ ఈసఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.